సిట్టింగ్ ఎంపీగా వెనకడుగు పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఎంపీల నిరసనత కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు. ఇప్పటికే 3 ఎంపీలు సంప్రదింపులు షురు. మరికొందరు కీలక నేతలు కారు దిగేందుకు ప్రయత్నాలు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన. సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు అంటూ ఒకరోజు చూస్తాను. వాస్తవంగా చాలా మంది ఎంపీలు బీఆర్ఎస్ తోటి బీజేపీతో టచ్లోకి వెళ్తున్నారు. ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అందరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలి, లేదంటే బీజేపీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. సిట్టింగ్ ఎంపీల పరిస్థితి ఇట్లా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఎంపీలే నమ్మడం లేదు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కారు పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఏ మాత్రం మెరుగైన ఫలితాలు సాధించినా మళ్ళీ పుంజుకునేందుకు చక్కని అవకాశం లభించినట్టు అవుతుంది. అయితే యుద్ధానికి ముందే గులాబీ నేతలు చేతులెత్తేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ సీట్లలో పోటీ చేసేందుకు ఎంపీలు నిరాసక్త చూపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కాదు, బీజేపీలో ఎక్కువ ఉన్నారు వాస్తవంగా. ఇది కాంగ్రెస్ పేపర్ కాబట్టి కాంగ్రెస్ అని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్లో తక్కువ. బీజేపీ నుంచి పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అక్కడ అంత కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో కొంత బ్రేక్ పడతా ఉంది వాస్తవంగా. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు షురూ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరో 2 ఎంపీలు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హస్తంకోటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఆర్థికంగా బలంగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా సిట్టింగ్ ఎంపీల మొత్తం కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సిట్టింగ్ ఎంపీగా వెనకడుగు పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఎంపీల నిరసనత కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు. ఇప్పటికే 3 ఎంపీలు సంప్రదింపులు షురు. మరికొందరు కీలక నేతలు కారు దిగేందుకు ప్రయత్నాలు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన. సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు అంటూ ఒకరోజు చూస్తాను. వాస్తవంగా